బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మరి కాసేపట్లో ఆయన సచివాలయానికి చేరుకుంటారు. ఆర్టీజీఎస్ పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:30 వివిధ శాఖల సెక్రటరీలతో సీఎం సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులతో పాటు వివిధ శాఖల అధిపతులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల హాజరు కానున్నారు. సచివాలయంలోని 5వ బ్లాక్లో జరిగే ఈ భేటీలో రాష్ట్రంలోని కీలక శాఖల పురోగతిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు తీరు, వాటి ప్రగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. పరిపాలనపరమైన అంశాలు, వివిధ ప్రాజెక్టుల వేగవంతమైన పూర్తిపై అధికారులు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు సచివాలయం నుంచి నివాసానికి చేరుకుంటారు. ఆ తర్వాత క్యాంప్ కార్యాలయంలో పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశంపై ఉన్నత అధికారులతో ప్రత్యేక సమీక్ష జరుపుతారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ఇవాళ కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. మరి కాసేపట్లో ఆయన సచివాలయానికి చేరుకుంటారు. ఆర్టీజీఎస్ పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:30 వివిధ శాఖల సెక్రటరీలతో సీఎం సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులతో పాటు వివిధ శాఖల అధిపతులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. సచివాలయంలో 5వ బ్లాక్లో జరిగే ఈ భేటీలో రాష్ట్రంలోని కీలక శాఖల పురోగతిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు తీరు, వాటి ప్రగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. పరిపాలనపరమైన అంశాలు, వివిధ ప్రాజెక్టుల వేగవంతమైన పూర్తిపై అధికారులను దిశానిర్దేశం చేయనున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు సచివాలయం నుంచి నివాసానికి చేరుకుంటారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయానికి చేరుకోబోతూ ఉన్నారు. ఈ రోజు ఏదైతే హెచ్ఓడీలతో ఆ శాఖలకు సంబంధించినటువంటి పనితీరుపై సమీక్ష నిర్వహించబోతూ ఉన్నారు. ఈ రోజు ఉదయం 10:50 ఉండవల్లిలోని సీఎం నివాసం నుంచి సెక్రటేరియట్ కి చేరుకుంటారు. 11:15 ఆర్టీజీఎస్ పై సమీక్ష నిర్వహిస్తారు. తర్వాత 2:30 ఆల్ హెచ్ఓడీలతో ఇటు సమీక్ష నిర్వహించబోతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఒక పక్క ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా ఎక్కడా కూడా అభివృద్ధి విషయంలో గానీ, సంక్షేమం విషయంలో గానీ వెనక్కి తగ్గకుండా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. శాఖల వారీగా పనితీరు ఏ విధంగా ఉంది, శాఖల వారీగా ప్రాధాన్యత పెట్టుకుని చేయాల్సినటువంటి పనులకు సంబంధించి హెచ్ఓడీలు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారనే దాని మీద ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా ఈ రోజు కూడా దీనికి సంబంధించి ఆల్ హెచ్ఓడీలతో సమీక్ష నిర్వహించబోతూ ఉన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన శాఖల మంత్రులు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఒక పక్క మంత్రులు, హెచ్ఓడీలు వీరంతా కూడా సమన్వయం చేసుకుని ఆ శాఖల వారీగా ప్రాధాన్యత క్రమంలో చేయాల్సినటువంటి పనులు ఏవైతున్నాయో అవన్నీ కూడా వేగవంతంగా చేయాలంటూ ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పనులకు సంబంధించి ఇక భవిష్యత్తులో ఏ విధంగా వెళ్ళాలి ఏంటనే దాని మీద ఈ రోజు సంబంధిత శాఖల హెచ్ఓడీలు అదే విధంగా మంత్రులతో కూడా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో మాట్లాడి ఆ పనుల పురోగతిని తెలుసుకుంటారు. ముఖ్యంగా పోలవరం గాని, రాజధాని గాని, అదే విధంగా ఇతర ఏదైతే శాఖల వారీగా జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి కూడా సమీక్ష నిర్వహించబోతూ ఉన్నారు. అదే విధంగా ఈ పనుల పురోగతి మీద అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకొని ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున
ఆదాయాన్ని కూడా సమకూర్చుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆదాయార్జన శాఖలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక పెండింగ్ బకాయిల విషయంలో కానీ లేకుంటే దానికి సంబంధించి రావాల్సినటువంటి రాబడుల విషయంలో కానీ శాఖల వారీగా పరిస్థితి ఏ విధంగా ఉంది, అదే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి నిధుల సమీకరణ, దాంతో పాటు వాటిని అమలు చేస్తున్నటువంటి తీరు, వీటన్నిటి మీద కూడా ఈ రోజు సమీక్షలో ప్రధానంగా చర్చిస్తారు. మొత్తంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో శాఖల వారీగా ఉన్నటువంటి పురోగతి మీద ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ఈ సమీక్షలో కూడా వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా శాఖల వారీగా పనుల పురోగతి మీద చంద్రబాబు నాయుడు సమీక్ష చేసి ఇటు హెచ్ఓడీలకి మంత్రులకి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.